ఇంకొకటి మిగిలిపోయింది అత్తయ్య. ఉషని చంపిన జగదీశ్వర్కి శిక్ష పడేలా చేయడం. గౌరీ తిరిగొచ్చింది కదా, గౌరీ చేత సాక్ష్యం చెప్పించి ఆ జగదీశ్వరి ఆట కట్టిస్తాను. ఏంటిది? ఇతన్ని నీ భర్త నీకు గుర్తుందా? నీ బండారం బయట పెట్టాడని తలపగలు కొడతావు. ఏంటే ఈ దిండు దుప్పటేంటి? అయ్యో అత్తయ్య గారు, మీరు చూసేశారా? ఎంత పని చేశారండి. ఏంటి శిరీష, జాగ్రత్తగా ఉండాలి కదా. నన్ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఆ మినిస్టర్కే ఉంది. కానీ నన్ను ఆ మినిస్టర్ కిడ్నాప్ చేయించుంటే అంత బాగా చూసుకునేవాడు కాదు, ఖచ్చితంగా టార్చర్ పెట్టేవాడు. కానీ కిడ్నాప్ చేసిన వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు రేఖ. నాకు అప్పుడే అనుమానం వచ్చింది. ఏం చేసినా నువ్వు బాగుండాలనే కదా రఘు. నువ్వు బాగుంటే అందరూ సంతోషిస్తాం. ఇప్పటికైనా భవానీని అర్థం చేసుకో రఘు. నేను భవానీని ఎప్పుడూ అపార్థం చేసుకోలేదు రేఖ. ఆ అమ్మాయి గురించి నాకు బాగా తెలుసు. తెలిస్తే మరి నిజం చెప్పొచ్చు కదా. హత్య చేసింది నువ్వు కాదని లోకానికి చెప్పడం వల్ల ఆ మినిస్టర్కి కూడా నీ మీద కోపం ఉండదు. సంధ్యను కూడా కాపాడుదాం. రేఖ, నాకేదైనా చెప్పాలనిపిస్తే నేను ముందు ఖచ్చితంగా భవానీకే చెప్తాను. ఆ టైం వచ్చినప్పుడు నన్ను మీరెవ్వరూ బతిమాలక్కర్లేదు, నేనే డైరెక్ట్గా చెప్తాను. గౌరీ మళ్ళీ మన ఇంటికొచ్చింది, ముందు గౌరీని బాగా చూసుకో. గౌరీ బాగుండాలి, తన భవిష్యత్తు బాగుండాలి. నా గురించి ఆలోచించదు రేఖ. ఏం జరగాలో అదే జరుగుతుంది. మేడం, టైం అయిపోయింది, రండి. నువ్వు చాలా మొండి మనిషివి రఘు. అయిపోయాయా నీ రాజకార్యాలు? ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావా కార్తీక్ గాడితో? ఏంటిది? ఇతన్ని నీ భర్త నీకు గుర్తుందా? నీ బండారం బయట పెట్టాడని తలపగలు కొడతావు. ఎంత దిగజారిపోయేవి. ఛీ, నీది ఒక బ్రతికేనా? హలో, నువ్వు ఒకసారి లోపలికి రా. నమస్తే మేడం. ఏంటి బాగా తలనొప్పితో బాధపడుతున్నట్టున్నారు? జండి బాంబు తెప్పించిన? నీ వల్ల నాకు రోజు రోజుకి తలనొప్పి ఎక్కువ అవుతూనే ఉంది. మంచి వాడివని నమ్మి నిన్ను ఇంట్లో చేర్చినందుకు నన్ను బాగానే ఏడిపిస్తున్నావు కదా. అందుకే మేడం, తేలిటీగను చూసి దూరంగా వెళ్ళాలి తప్ప పొల్ల పెట్టి కెలకూడదు. అలా కెలిగితే ఆ తేనెటీగలు ఊరుకోవు. ఇదిగో ఇలాగే కసి తీర కూడతాయి. అవి తేనెటీగల తప్పు అస్సలు కాదు మేడం. నిజంగా నువ్వెలాంటి వాడివో పూర్తిగా తెలుసుకోకుండా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను చూడు. నాది బుద్ధి తక్కువ. వద్దు,
నువ్విక మా మధ్యన ఉండొద్దు. నీ వల్ల ఇటు మా కుటుంబం అటు కార్తిక్ కుటుంబం ఇబ్బందులు పడ్డం నాకు ఇష్టం లేదు. చెప్పు, నీకేం కావాలో చెప్పు, ఎంత కావాలో చెప్పు. ఒకేసారి నీకు కావాల్సింది తీసుకొని మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపో ప్లీజ్. నాకు వెళ్ళిపోవాలనే ఉంది. నీ పరిస్థితి చూస్తుంటే అడిగినంత ఇచ్చేలా ఉన్నావు. కానీ నేను అడిగిందిస్తే వెళ్ళిపోతాను. మరిస్తావా? ఏం కావాలి? నిన్నటి దాకా డబ్బులు చాలనుకున్నాను, కానీ ఈరోజు ఇంత అందం వదిలేసి వెళ్ళబుద్ధి కావడం లేదు. ఒక్క రాత్రి నాతో గడిపే వెళ్ళిపోతాను. నిజం శిరీష, బయట డబ్బుల కోసం వచ్చే వాళ్ళతో తిరిగి తిరిగి బోర్ కొట్టేశాను. నువ్వైతే డబ్బులు ఎదురిచ్చే కెపాసిటీ ఉన్నదానివి. నిన్ను ఒక్కసారి అనుభవించి వెళ్ళిపోతాను. ప్రామిస్. ఏమంటావు? రేయ్ దుర్మార్గుడా, నువ్వింత శాడిస్ట్ వని ఊహించలేదురా. అన్నం పెట్టిన చేతిని ఖర్చే విశ్వాసం లేని కుక్కవి. వద్దు, అంతంత భారీ డైలాగులు వద్దమ్మా. నీకు కావాల్సింది నేను వెళ్ళటం, నాకు కావాల్సింది నీ అందాన్ని జుర్రేయటం. ఆయన దానికి పెద్ద ఆలోచన ఏంటి? కాసేపు నా పేరు కార్తిక్ అనుకున్నావే అనుకో, నీకు బాగుంటుంది, నాకు బాగుంటుంది. ఏమంటా? కాదన్నావే అనుకో, మీ అమ్మా నాన్నలు నా చేతుల్లో ఉన్నారు. వాళ్ళని చంపేసి నువ్వు నీ ప్రియుడు కలిసి అడ్డుగా ఉన్నారని, మీ అమ్మా నాన్నల్ని మీరే చంపారని ప్రపంచాన్ని నమ్మించేస్తాను. ఏమంటావు? ఏంటిది? వదులు. చెప్తాను రారా రాస్కే. నువ్వు ఎలాంటి వాడివో నా స్టాఫ్ మొత్తానికి తెలియాలి. నీలాంటి దౌర్భాగ్యుడికి ఇక్కడ ఉండే అర్హత లేదురా. ఇదొక దేవాలయం. నీలాంటి పిశాచులు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నిన్ను ఈ క్షణమే ఇక్కడ జాబ్ లోంచి పీకి పారేస్తున్నాను. చైర్పర్సన్ గా నాకున్న స్పెషల్ పవర్స్ తో నీకు నోటీస్ కూడా లేకుండా ఆన్ ద స్పాట్ డిస్మిస్ చేస్తున్నాను. గెట్ లాస్ట్. సెక్యూరిటీ మేడం, వీడు ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండడానికి వీల్లేదు. తన్ని బయటకు నెట్టండి. అలాగే మేడం. రండి సార్. సారీ గైస్, ప్లీజ్ క్యారీ ఆన్. ఓసే శిరీష, నువ్వు దెబ్బ కొట్టింది మేఘశ్యామని కాదు, మేఘశ్యామగాడి ఈగో మీద. ఈగో అన్నది ఎంత పవర్ఫుల్లో మిసైల్ అడిగితే చెప్తుంది. ఈ మేఘశ్యామ్ చెప్పడు, చేసి చూపిస్తాడు.
కావాల్సింది నీ అందాన్ని జుర్రేయటం. ఆయన దానికి పెద్ద ఆలోచన ఏంటి? కాసేపు నా పేరు కార్తిక్ అనుకున్నావే అనుకో, నీకు బాగుంటుంది, నాకు బాగుంటుంది. ఏంటి శిరీష, ఎందుకలా ఉన్నావు? ఏదో అర్జెంట్గా కలవాలి రమ్మన్నావు, ఏమని శిరీష? కార్తిక్, నేనంటే నీకు గౌరవం ఉందా? నువ్వు నిజంగానే నన్ను అభిమానిస్తున్నావా? చెప్పు కార్తిక్, చెప్పు కార్తిక్. అదేంటి శిరీష, నేను నిన్ను ఎప్పటికీ అభిమానిస్తాను, నిన్ను ఎప్పుడూ గౌరవిస్తాను. నువ్వు బాగుండాలని ప్రతి క్షణం కోరుకుంటాను శిరీష. అయితే నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఎలా చేస్తావో నేను అడగను. ఆ శ్యామ్ గాడిని ఇక్కడి నుంచి పంపించే కార్తిక్, ప్లీజ్. భరించలేకపోతున్నాను కార్తిక్. నిజంగా వాడి మాటలు, వాడి టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. నాకు పిచ్చెక్కిపోతుంది కార్తిక్. వాడిని నమ్మి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నందుకు నన్ను నేను చెప్పు తీసుకొని కొట్టుకోవాలనిపిస్తోంది. వాడిని భరించడం నా వల్ల కావడం లేదు కార్తిక్. వాడు మనిషి కాదు, మృగం. వాడు ఎంత దుర్మార్గుడో తెలుసా? డబ్బు కోసమే వాడింత నీచమైన పనులు చేస్తున్నాడు అనుకుంటే ఆస్తి వాడి మొహాన్న కొట్టుండేదాన్ని కార్తిక్. కానీ వాడు నీ అందాన్ని జుర్రేయటం, నీ అందాన్ని జుర్రేయటం. వద్దు కార్తిక్. వాడు ఒక్క క్షణం కూడా నా ఇంట్లో, నా జీవితంలో ఉండడానికి వీల్లేదు. వాడిని కొడతావో, చంపుతావో, బెదిరిస్తావో, లేక ఏం చేస్తావో నాకు తెలీదు. వాడు మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అవసరమైతే వాడిని చంపే కార్తిక్, చంపే. బాధపడకు, వాడి సంగతి నేను చూసుకుంటాను. అయినా నీలో ఇంత ఆవేశం నేను ఎప్పుడు చూడలేదు శిరీష. ఇది ఆవేశం కాదు కార్తిక్, ఆవేదన, అసహనం, ఆక్రందన, చేతకానితనం, చెప్పుకోలేని నిస్సహాయత. వాడు ఎంత దూరం వెళ్ళాడో తెలుసా? చివరకు నా కన్న తల్లిదండ్రులను చంపడానికి కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఏ జన్మలో ఏ పాపం చేశానో, నేను నాదే అనుకున్నదేది నాకు దక్కలేదు. కోట్ల రూపాయల ఆస్తి ఉన్న కంటి మీద కురుకులేదు. బాధని పంచుకోవడానికి నా అని చెప్పుకునే మనిషి లేడు. చివరకు నీకు నాకు మధ్య కూడా ఎన్ని సృష్టించాడో తెలుసా? నేను తప్పు చేశాను కార్తిక్. నీకు మహాకి పెళ్లి చేయడం కోసం చాలా పెద్ద తప్పు చేశాను. కార్తిక్, నన్ను ప్రేమించిన మాట నిజమైతే, నేను బాగుండాలని నువ్వు నిజంగా కోరుకుంటే వాడిని పంపించే కార్తిక్, వాడిని పంపించే కార్తిక్. ప్లీజ్ శిరీష, ఏడవకు, నా మాట విను. నీకు నేను తోడుగా ఉన్నాను శిరీష. ఆ శ్యామ్ని పంపించే బాధ్యత నాది. నా మాట విను శిరీష, నీకేం కాదు శిరీష. నన్ను నమ్ము శిరీష, నీకు జీవితాంతం తోడుగా నేనుంటాను. ఊరుకో, నా మాట విను. నేనున్నానుగా నీకు, భయపడకు. సిగ్గులేందానా? ఎంతకు దిగజారే పాపిస్తుదానా? నా కడుపులో చెడబుట్టావు కదే. నిన్ను. ఆగండి మావయ్య గారు, ఏంటి ఆవేశం? ఏంటి, మీ కూతుర్ని చంపేస్తారా? ఏదో తప్పు చేస్తే ప్రాణం తీసేస్తారా? అందుకే ఇక్కడికి వద్దండి అన్నాను, మీరు విన్నారా? ఇది నా కూతురా? భర్తను మోసం చేసి ప్రియుడితో కులుకుతూ తిరిగా ఇది నా కూతురా? చెయ్
మీరు చాలా పొరపాటు పడుతున్నారు అంకుల్. అసలు ఏం జరిగిందో నేను చెప్తాను. నోరు మూయరా రాస్కెల్. అసలు నువ్వు మనిషివేనా? కట్టుకున్న భార్యను వదిలేసి ఇంత నీచారి కొడికెట్టే నిన్ను బ్రతకనివ్వకూడదురా. మావయ్య, మీరు ఆవేశపడకండి. మీ ఆరోగ్యం అసలు అంతంత మాత్రంగా ఉంది. మన బంగారు మంచిదా కాదని చూసుకోవాలి, కానీ ఎవరినో తిట్టడం ఎందుకండి? కావాలని మా నాన్నని రెచ్చగొట్టుకు. నువ్వు ఎంత దుర్మార్గుడువో మా నాన్నకి తెలియకపోయినా నాకు తెలుసు. నాన్న, నేను నిజంగా ఇక్కడికి వచ్చింది ఇదిగో ఈ దుర్మార్గుడు గురించి మాట్లాడడానికే నాన్న. ఇంకా ఎందుకే బుక్కాయించాలని చూస్తావు? దుర్మార్గం ఎవరిదో కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంటే ఈ మహానుభావుని పట్టుకుని దుర్మార్గుడు అంటావా? పురుగులు పట్టిపోతావే. తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ మేత కోసం అంటే ఎవరు నమ్మరే. వాడు పెళ్ళైన వాడు, నువ్వు మొగుడిని పట్టించుకొని దానివి. మీరిద్దరు ఇక్కడ రహస్యంగా కలిశారంటే ఏంటే దాని అర్థం? ఏదో కష్ట సుఖాలు మాట్లాడుకోవడానికేమో మావయ్య గారు. మనం ప్రతిదీ ఇలా భూతద్దంలో చూడకూడదు. ఒకవేళ చూసినా కన్నవాళ్ళగా మీరు కడుపులో దాచుకోవాలి. కట్టుకున్న వాడిగా నేను గుండెల్లో సమాధి చేసుకోవాలి. ఇది మీకు నాకు తప్పదండి. వెళ్దాం పదండి. తప్పు చేశాను బాబు. ఇలాంటి దాన్ని కన్నా నీకు భార్యం చేసినందుకు సిగ్గుపడుతున్నాడు బాబు, సిగ్గుపడుతున్నాడు. రండి మావయ్య గారు, ముందు మీరు రండి. ఇవి తెలుసుకోవటం కోసమా మనం ఇంకా బతికున్నాం? ఇలాంటి కూతుర్ని ఎలా కన్నావే? ఏంటే ఇది? అందరూ దేవుళ్ళలాంటి భర్త కావాలని కోరుకుంటారు, కానీ నీకు దేవుడే భర్తగా వచ్చాడు. ఆయన్ని నువ్వు కాదనుకుంటున్నావు. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు శిరీష? ఇంకా ఇంతకంటే దిగజారిపోవడానికి ఏముంది? ఈ రోజు నీ స్థానం ఏంటో తెలుసా? నీ వాళ్ళు నిన్ను ఎలా చూస్తున్నారో తెలుసా? నిన్నొక తిరుగుబోతుగా చూస్తున్నారు. నువ్వొక బరి తెగించిన ఆడదానిగా వాళ్ళ దృష్టిలో మిగిలిపోయా. ఇంతకంటే మనిషి దిగజారిపోవడానికి ఏముంటుంది? పతనానికి 10వ మెట్టు కూడా దాటిపోయింది. ఇక అగాధంలోకి జారిపోవడం తప్ప నీకు మరో అవకాశం కూడా లేదు. అసలు నువ్వు ఎవరి కోసం ఈ నాటకం మొదలు పెట్టావు? ఆ శ్యామ్ అనేవాడు ఎవడు? అసలు ఎక్కడి నుంచి వచ్చాడు? అసలు వాడికి నీకు సంబంధం ఏంటి? కేవలం కార్తీక్ మహాలక్ష్మిలను కలపడం కోసం నువ్వు వాణ్ణి ఇంటికి తీసుకొచ్చా. నీ ఆశయం నెరవేరిన తర్వాత ఇంకా ఎందుకు వాడిని భరించా? ఇప్పుడు వాడు నువ్వు ఏమీ చేయలేనంత ఎందుకు ఎదిగాడు? నిన్నే ప్రశ్నించే స్థాయిలో ఉన్నాడు.
నీ వాళ్లనే నీ మీదకి తిరగబడేలా చేశాడు. నిన్ను అందరి ముందు ఒక తిరుగుబోతుని చేశాడు. అటు కార్తిక్ కుటుంబంలో కూడా కలతలు మొదలయ్యాయి వాడి వల్ల, కేవలం వాడి వల్లే. ఎవరి బాగు కోసమైతే ఆ దుర్మార్గుడికి ఇక్కడ స్థానం కల్పించావో వాడి వల్లే కార్తిక్ కుటుంబం నాశనం అయిపోతుంటే ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నావు శిరీష? ఇది నీకు అవసరమా? ఈ అవమానాలు నీకు అవసరమా? ఈ మాటలు నీకు అవసరమా? చెప్పు.